మన ఇంట్లో ఎప్పుడూ గొడవలెక్కువగా లేవు, కాని నిశ్శబ్దం చాలా ఎక్కువగా ఉండేది. బయటవాళ్లకి మేం పర్ఫెక్ట్ ఫ్యామిలీలా కనిపించేవాళ్లం. నాన్న పనిచేసేవాడు, అమ్మ చూసుకునేది, నేను చదివేవాణ్ణి. అన్నీ బాగానే ఉన్నట్టు కనిపించేవి. కాని కొన్ని కుటుంబాలు ఒక్కసారిగా విరిగిపోవు, మెల్లగా ఖాళీ అవుతాయి. మా ఇంట్లో ప్రేమ ఉండేది, కాని అది ఎప్పుడూ మాటల్లోకి రాలేదు. ఎవ్వరూ నేను నిన్ను ప్రేమిస్తున్నాను అనలేదు. ఎవ్వరూ నీకు బాధగా ఉందా అనలేదు. మేమొక్క ఇంట్లో ఉండేవాళ్లం, కాని ఒక్కరికొకరం లోపల ఏమి జరుగుతుందో ఎవ్వరికీ తెలియదు. నేను చిన్నప్పుడు పడిపోయినప్పుడు బావున్నావా అని అడగలేదు, లేచి నిలబడు అన్నారు. ఏడిస్తే మగవాళ్లు ఏడవరు అన్నారు. భయంగా ఉందని చెప్పితే లైఫ్ అంతే అన్నారు. అలా అలా నేను నా ఫీలింగ్స్ని దాచుకోవడం నేర్చుకున్నాను. తర్వాత చాలా సంవత్సరాలకు అర్థమైంది, నేను స్ట్రాంగ్ కాలేదు, నంబయ్యాను. బాధ అనిపించకుండా ఉండడం స్ట్రెంగ్త్ కాదు, అది మనస్సు అలసిపోవడం. నా నాన్న చెడ్డ మనిషి కాదు. ఆయన కూడా ఎవరో చేతిలో ఇలానే పెరిగాడు. ప్రేమించేవాడు, కాని చూపించలేకపోయాడు. తన తండ్రి దగ్గర నేర్చుకోని దాన్ని నాకెలా ఇస్తాడు? కొన్నిసార్లు మన తల్లిదండ్రులు మనల్ని హర్ట్ చేస్తారు, ఎందుకంటే వాళ్లకి హీలింగ్ ఎప్పుడూ దొరకలేదు. వాళ్ల చైల్డ్హుడ్లో ఎవ్వరూ వాళ్లని వినలేదు, అందుకే ఇప్పుడు వాళ్లకి వినడం రాదు. వాళ్లని ఎప్పుడూ హత్తుకోలేదు, అందుకే ఎఫెక్షన్ చూపించడం ఆక్వర్డ్గా అనిపిస్తుంది. నేను చిన్నప్పుడు ఒక డ్రాయింగ్ గీశాను. చాలా ఎక్సైటెడ్గా నాన్న దగ్గరికి తీసుకెళ్లాను. ఆయన ఒక్కసారి చూసి, ఇవి వేసుకుని లైఫ్లో ఏమవుతుంది అన్నారు. ఆ రోజు నేను డ్రాయింగ్ని కాదు, నా లోపల ఉన్న చిన్న కాన్ఫిడెన్స్ని చింపేశాను. ఆ తర్వాత కూడా చాలా డ్రాయింగ్స్ వేశాను, కానీ ఎవ్వరికీ చూపించలేదు. ఎందుకంటే రిజెక్షన్కి కూడా మనసు ఒక లిమిట్ వరకు మాత్రమే తట్టుకుంటుంది. చాలా సంవత్సరాల తర్వాత నేను కూడా నాన్నయ్యాను. నా కొడుకు ఒకరోజు పరిగెత్తుకుంటూ వచ్చాడు. చేతిలో డ్రాయింగ్, కళ్లలో ఎక్సైట్మెంట్. నాన్నా చూడు అన్నాడు. నేను ఫోన్ చూస్తూ బావుంది అన్నాను. అంతే, అతని ముఖం ఒక్కసారిగా మారిపోయింది. ఆ ఎక్స్ప్రెషన్ ఎక్కడో చూసినట్టనిపించింది. తర్వాత అర్థమైంది, అదే నా చిన్నప్పటి మొహం, అదే నిరాశ, అదే సైలెన్స్, అదే స్లోలీ బ్రేకింగ్ హార్ట్. ఆ రోజు మొదటిసారి నాకు భయం వేసింది. మనం మన పేరెంట్స్ లాగా మారిపోతామని కాదు, వాళ్ల గాయాల్ని మళ్లీ మళ్లీ మన పిల్లల్లో బతికిస్తామని. ట్రామా అంటే ఎప్పుడూ కొట్టడం కాదు, కొన్నిసార్లు మాట్లాడకపోవడం కూడా ట్రామా, వినకపోవడం ట్రామా, ఎప్పుడూ బిజీగా ఉండటం ట్రామా. పిల్లవాడు తన హ్యాపీనెస్ షేర్ చేయటానికొచ్చినప్పుడు తర్వాత చూద్దాం అనడం కూడా ట్రామా అవుతుంది. కొన్ని పిల్లలు యాంగ్రీగా పెరగరు, ఇన్విజిబుల్గా పెరుగుతారు. నా ఫీలింగ్స్ ఇంపార్టెంట్ కావు అని నమ్ముతూ పెరుగుతారు. తర్వాత పెద్దయ్యాక కూడా వాళ్లకి ప్రేమ యాక్సెప్ట్ చేయడం కష్టమవుతుంది, ఎందుకంటే చిన్నప్పటి నుంచే వాళ్లకి అఫెక్షన్ అన్ఫెమిలియర్. మనం డబ్బు సంపాదించడంలో అంత బిజీ అయిపోతాం, ఇంట్లో ఎవరో మన కోసం ఎదురు చూస్తున్నారని మర్చిపోతాం. ఒకరోజు నేనింటికి చాలా లేటుగా వచ్చాను. నా కొడుకు సోఫా మీద నిద్రపోయాడు. చేతిలో డ్రాయింగ్ ఇంకా ఉంది. నన్ను చూపించాలనుకుని వెయిట్ చేస్తూ నిద్రపోయాడు. ఆ డ్రాయింగ్ మీద చిన్నగా రాసి ఉంది, నాన్నతో. ఆ 2 మాటలు చూసినప్పుడు నాకు ప్రమోషన్ గుర్తుకు రాలేదు, శాలరీ గుర్తుకు రాలేదు, నేను మిస్ అవుతున్న జీవితం గుర్తొచ్చింది. డబ్బు చాలా అవసరం, కానీ డబ్బు ప్రెజెన్స్ని రీప్లేస్ చేయలేదు. పెద్ద ఇల్లు కొనొచ్చు, కానీ అందులో వామ్త్ కొనలేం. పిల్లలకి బెస్ట్ స్కూల్ ఇవ్వచ్చు, కానీ వాళ్ల చైల్డ్హుడ్ని మళ్లీ కొనలేం. వాళ్ళకి టాయ్స్ ఇవ్వచ్చు, కానీ టైం ఇవ్వకపోతే వాళ్లకి గుర్తుండేది టాయ్స్ కాదు, యాబ్సెన్స్. నా నాన్న ఒక్కసారి కూడా నేను నిన్ను ప్రేమిస్తున్నాను అనలేదు, కాని ఇప్పుడు ఆయన వయసైపోయాక అర్థమవుతుంది. ఆయన ప్రేమించాడు, తనకి వచ్చిన విధంగా ప్రేమించాడు. కాని పిల్లలకు ఇంటెన్షన్ కాదు గుర్తుండేది, ఫీలింగ్ గుర్తుంటుంది. మీరు ప్రేమించినా వాళ్లకది ఫీల్ కాకపోతే వాళ్ల లోన్లీనెస్ తగ్గదు. ఒకరోజు నేను మిర్రర్ ముందు నిలబడి చాలాసేపు నా ముఖం చూసుకున్నాను. నా కళ్లలో నా నాన్న కనిపించాడు, నా సైలెన్స్లో ఆయన సైలెన్స్ వినిపించింది. ఆ రోజు నేనొక నిర్ణయం తీసుకున్నాను.
నా కొడుకు నన్ను భయపడి గౌరవించకూడదు. నన్ను సేఫ్ అనిపించి ప్రేమించాలి. నేను పర్ఫెక్ట్ ఫాదర్ కాదు. ఇప్పటికీ మిస్టేక్స్ చేస్తాను. కొన్నిసార్లు కోపం వస్తుంది, కొన్నిసార్లు అలసిపోతాను. కాని ఇప్పుడు అట్లీస్ట్ ఆగి వినడానికి ప్రయత్నిస్తాను. నా కొడుకు మాట్లాడితే ఫోన్ పక్కన పెడతాను. అతను డ్రాయింగ్ చూపిస్తే నిజంగా చూస్తాను. అతను బాధగా ఉంటే వెంటనే సొల్యూషన్ చెప్పను. ముందు హగ్ చేస్తాను. ఎందుకంటే పిల్లలు పర్ఫెక్ట్ పేరెంట్స్ని గుర్తుంచుకోరు, ప్రెజెంట్ పేరెంట్స్ని గుర్తుంచుకుంటారు. చిన్నప్పుడు నాకెప్పుడూ ఒక ఫీలింగ్ ఉండేది, నేను ఇనఫ్ కాదు అని. ఇప్పుడు నా కొడుకుకి ఒక్కరోజు కూడా ఆ ఫీలింగ్ రాకూడదని అనిపిస్తుంది. అతను మిస్టేక్స్ చేసినా, ఫెయిల్ అయినా, ఏడ్చినా అట్లీస్ట్ ఒక విషయం మాత్రం తెలుసుకోవాలి, ఇంటికొస్తే ఎవరో వినేవాళ్లున్నారు అని. మన పేరెంట్స్ మనకి ఎవ్రీథింగ్ ఇవ్వలేకపోయారు, ఎందుకంటే వాళ్లకి కూడా ఎవరూ ఇవ్వలేదు. కాని ఒక జనరేషన్ హీలింగ్ మొదలు పెడితే తర్వాత జనరేషన్స్ బ్రీదింగే వేరేలా ఉంటుంది. గాయం కూడా వారసత్వమే, హీలింగ్ కూడా వారసత్వమే. మీరు మీ పిల్లలకి ఎంత డబ్బు వదిలి వెళ్తారో వాళ్ళకి గుర్తుండకపోవచ్చు, కానీ మీరు వాళ్లతో ఎలా మాట్లాడారు, వాళ్ళని ఎలా ఫీల్ చేయించారు జీవితాంతం గుర్తుంటుంది. చివరికి జీవితం అంటే పెద్ద అచీవ్మెంట్స్ కాదు. ఒక చిన్న పిల్లవాడు ఎక్సైటెడ్గా మీ దగ్గరకు పరిగెత్తుకొచ్చినప్పుడు మీరు ఫోన్ పక్కన పెట్టి అతని కళ్ళలోకి చూసే ఆ క్షణమే జీవితం.